ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల హంగామా మొదలైంది. హేమంత్ తన ఓటు హక్కును వినియోగించుకుందామని బెంగళూరు నుంచి స్వగ్రామమైన అరగొండకు వచ్చాడు. ఇదేంటి ఎన్నికల హడావుడి ఏమి కనపడటం లేదే. హాయ్. హాయ్ అన్నా. హాయ్ హేమంత్. హాయ్ రా. ఎలక్షన్ కోసం లీవ్ పెట్టావా? ప్రచారం ఎలా చేస్తున్నారో చూడాలని. పోటీ చేసే వాళ్ళు ఏం చెప్తున్నారో తెలిస్తే కదా ఎవరికి ఓటు వేయాలో తెలిసేది. అంత లేదు ఇక్కడ. అసలు పోటీయే లేదట చాలా చోట్ల. చాలా వరకు వార్డులు ఏకగ్రీవం అయిపోయాయంట. సర్పంచ్కి మాత్రం పోటీ ఉండేలా ఉంది. ఏకగ్రీవానికి ప్రజలు ఆమోదం తెలిపారా? ఆమోదం ఏంట్రా నీ బొంద, ఒకడే నిలబడ్డాడంటే. ఒక్కడే ఉంటే మన అభిప్రాయం అవసరం లేదా? ఇదేదో తేడా కొడుతోంది. ఓ సూరన్న, ఎలా ఉన్నారు? ఊళ్ళో జోరా? పెద్దగా ఏమీ లేదు. ప్రచారాల్లో హడావిడి తక్కువగానే ఉంది. చాలా వరకు ఏకగ్రీవాలే అంట కదా. ఓ అట్లనా? సరే, లోపల సెక్రటరీ గారిని కలిసి వస్తా. నమస్తే సార్, బాగున్నారా? హేమంత్, ఏమి విశేషాలు? నామినేషన్ వేసిన వారి వివరాలు చూడొచ్చా? నోటీస్ బోర్డులో ఏమీ కనబడలేదు. మా దగ్గర ఉండదు హేమంత్. రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ఓ దగ్గర ఉంటాయి అవన్నీ. ఓ, ఎక్కడ ఆర్ఓ ఆఫీసు? మండల కేంద్రమైన తౌనంపల్లిలో. ఓ, అంత దూరమా? థ్యాంక్ యూ సార్. మా ఊళ్ళో పోటీ చేస్తున్న వాళ్ళ వివరాలు మా ఊర్లోనే అందుబాటులో ఉండదా? ఓ సందీప్ అన్న, మన వార్డులో పోటీ ఉందా లేదా? చాలా వరకు పోటీ లేదని వింటున్నా. ఏమో అబ్బా, ఎవరు పోటీ చేస్తున్నారో తెలియట్లేదు. ఎలక్షన్ రోజు చూడాలి. నాలుగవ వార్డులో వార్డు మెంబర్కు ఓటు వేస్తున్నారు, కానీ 3వ వార్డులో వార్డుకు పోటీ చేసే వాళ్ళ లిస్ట్ లేదే. మా వార్డులో పోటీ చేస్తున్న వాళ్ళ పేర్లు ఇక్కడెక్కడా లేదే. మీ వార్డులో ఏకగ్రీవం అండి. అంటే ఒకడే పోటీలో ఉన్నారా మా వార్డులో? అదే కదా చెప్పేది. సరే, అతని పేరేమిటో చెప్తారా? ఏమో మాకు తెలియదు. 6వ దగ్గర ఉంటాయి. ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. గెలిచిన అభ్యర్థులను ఆర్ఓ ప్రకటించారు. ఏరా డల్గా ఉన్నావు? అంత మన వాళ్ళే కదా గెలిచింది, పార్టీ చేసుకోవాలి కదరా. 4వ వార్డులో ఓట్లు వేస్తే వాటిని లెక్కించిన తరువాత గెలిచిన అభ్యర్థిని ప్రకటించారు. కానీ మన 3వ వార్డులో మనకు గంట క్రితం వరకు అభ్యర్థి ఎవరో తెలీదు. మనం ఓటు వేయలేదు, కానీ ఇప్పుడు ఒకరిని ఏకగ్రీవంగా గెలిచాడని ఆర్ఓ ప్రకటించారు. 2 వార్డులకి ఇంత తేడానా? అరే సామి, నువ్వు పోయి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ని అడుక్కో. ఎన్నో ఎలక్షన్లు చూసా, అన్నీ ఇంతే. నువ్వు మా కొత్తగా రూల్స్ చెప్పకు. మరుసటి రోజు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర. హాయ్ రాంబాబన్న. హాయ్ హేమంత్, లోపలికి వెళ్దాం పద. మేడం, మేము అరగొండ నుండి వచ్చాం. చెప్పండి. ఈ ఎన్నికల్లో మా ఊర్లో కొన్ని వార్డుల్లో మాత్రమే ఓటింగ్ ఉనింది, మిగతా వార్డుల్లో ఓటింగ్ లేదు. కానీ అన్ని వార్డులకు గెలుపొందిన అభ్యర్థులను ప్రకటించారు. ఇది ఎలా? అవును, ఒకే అభ్యర్థి ఉంటే ఓటింగ్ అక్కర్లేదు. వాటిని ఏకగ్రీవాలు అంటాము. కానీ ఇన్ని ఏకగ్రీవాలు ఎందుకు వస్తున్నాయి? ప్రభుత్వం చాలా ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఇదిగో చూడండి. మేడం, ఈ ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఏకగ్రీవం అంటే పరిపూర్ణ మద్దతుకు నిదర్శనం. ఏకగ్రీవం అంటే 100% ఆమోదం. కానీ
ప్రజల అభిప్రాయాలను మీరు ఓటింగ్ లేదా ఇంకో రూపంలో నమోదు చేయకుండానే ఏకగ్రీవాలు నిర్ధారించారు. ఇది ఎలా? మాకు ఎస్ఈసి నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఒకరే పోటీలో ఉంటే ఓటింగ్ అవసరం లేకుండానే ఏకగ్రీవం ప్రకటించమన్నారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఏందినా వాళ్ళు చెప్పేది? ఎస్సీసీ ఏమో ఏకగ్రీవానికి ఓటింగ్ అక్కర్లేదు అంటోంది. కానీ ప్రభుత్వ ప్రకటన ఏమో ఏకగ్రీవం అంటే 100% ఆమోదం అంటోంది. నేను ఓటు వేయలేదు, కానీ వాళ్ళేమో మా వార్డులో ఓటర్లందరూ ఒక్కడికే సపోర్ట్ ఇచ్చాము అన్నట్టు ఏకగ్రీవం అనేశారు. ఎంతో సింపుల్గా. రాంబాబు, హేమంత్ అడ్వకేట్ ను కలిసి జరిగిన విషయాలను వివరిస్తారు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నా అభిప్రాయంలో మీ ప్రాథమిక మరియు చట్టబద్ధమైన హక్కుల ఉల్లంఘన జరిగింది. ఆర్టికల్ 14లో చెప్పిన శాసన దృష్టిలో సమానత్వం నిరాకరించబడింది. ఓటింగ్ ఉన్న ఎలక్షను, ఓటింగ్ లేని ఎలక్షను రెండూ ఒకే ప్రజాస్వామ్య స్వయం పరిపాలన ఎలా ఇవ్వగలవు? ఓటు వేసిన వ్యక్తి, ఓటు వేయని వ్యక్తి ఇద్దరు ఆమోదం తెలిపారని చెప్పడం తప్పు. ఆర్టికల్ 19లో చెప్పిన వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ నిరాకరించబడింది. ఓటు వేసిన వ్యక్తికి ప్రతికూల అభిప్రాయం నోటా ద్వారా తెలిపే స్వేచ్ఛ అవకాశం ఉండింది. ఏకగ్రీవం అనే సాకుతో ఓటు నిరాకరించబడిన వ్యక్తికి అలాంటి అవకాశం ఇవ్వలేదు. కానీ ఇద్దరూ తమ ఆమోదాన్ని స్వచ్ఛందంగా ఇచ్చినట్టు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. చట్టబద్ధంగా ఓటర్ల ఆమోదం పోలింగ్ స్టేషన్లో రహస్య బ్యాలెట్ ద్వారానే తీసుకోవాలి. అలా కాకపోతే అది అసలు ఆమోదమే అవ్వదు. మౌనంగా ఉండడం అంటే అంగీకారం అని కాదు. పోటీ చేయకపోయినంత మాత్రాన బరిలో ఉన్న ఒకే అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్టు కాదు. పోటీ చేస్తున్న అభ్యర్థికి సంబంధించిన ఎటువంటి వివరాలు ఓటరుగా మీకు మీ గ్రామ పరిధిలో లేదా స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోనూ అందుబాటులో లేదు. అసలు సమాచారము, వివరాలు లేకుండా ఆ అభ్యర్థిపై ఒక అభిప్రాయం ఎలా ఏర్పడుతుంది? మళ్లీ ఆ అభిప్రాయాన్ని మీరు ఇవ్వకుండానే మీరు ఇచ్చినట్టు నమోదు చేసుకున్నారు. ఆర్టికల్ 21లో చెప్పిన వ్యక్తిగత స్వేచ్ఛ ఉల్లంఘించబడింది. ఒక్కరే అభ్యర్థి పోటీలో ఉన్నాడని కారణం చూపుతూ మీ అభిప్రాయాన్ని తెలిపే అవకాశాన్ని ఇవ్వకపోవడం మీ మనసాక్షిని, మీ గౌరవాన్ని దెబ్బకొట్టినట్టే. ఎవరైతే ఏకగ్రీవంగా ఎన్నికయ్యామని చెప్పుకుని విధులు నిర్వర్తించడానికి వస్తున్నారో అసలు వాళ్లకి ప్రజాదరణ ఉందో లేదో చెప్పలేము. ఇది చాలా మనస్తాపం చెందిస్తుంది. ఈ రకంగా మీ ఒక్కరికే కాదు, రాష్ట్రవ్యాప్తంగా వందలాది గ్రామాల్లో ఉన్న చాలా మంది ప్రజల హక్కులు కూడా ఉల్లంఘించబడిందని చెప్పొచ్చు. దీనికి పరిష్కారం ఏంటి? ఈ సమస్యపై మనం ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేద్దాం. అందులో 3 విషయాలను అడుగుదాం. ఇలాంటి ఓటింగ్ లేని ఎన్నికలు భవిష్యత్తులో ఉండకుండా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణ నియమాలు 2006లో ఏ నియమమైతే ఓటింగ్ లేని ఎన్నికలని అనుమతిస్తుందో ఆ నియమాన్ని రద్దు చెయ్యాలి. ఏ జీవో ద్వారా అయితే ప్రభుత్వం ఏకగ్రీవ ఎన్నికలకు ప్రోత్సాహకాలను ప్రకటించిందో ఆ జీవోని రద్దు చెయ్యాలి. ఎందుకంటే ఆ జీవో స్టేట్ ఎలక్షన్ కమిషన్ పరిధిలోంచి ఎన్నికల నిర్వహణ ప్రక్రియను తీసేసే విధంగా ఉంది. ఏకగ్రీవాలపై విడుదల చేసిన ప్రకటనను ఎస్ఈసీ ఉపసంహరించుకోవాలి. అలాగే పోటీయే లేకుండా ఎన్నిక కాబడ్డ అభ్యర్థులను ఏకగ్రీవం కాదని మరియు వారు వేరే రకంగా ఎన్నిక కాబడ్డారని ప్రకటించాలి.